నమస్తే, మీ రామరాజ్యం ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ముఖ్యంగా విద్యార్థులంతా కూడా ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి అంటే ఈ పాఠశాలకు అన్ని వసతులు కల్పించారు. రాఘవరెడ్డి రిటైర్డ్ అయినటువంటి రాఘవరెడ్డి ఆయన గతంలో ఈ స్కూలు పురాతన వసతులు అనేటివి సరిగా లేవు. అన్ని వసతులు కల్పించి మీలాంటి పేద విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యంగా రాఘవరెడ్డి సారుకు కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం మీకు ఉంది. అటు తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం అంటానే, అటు తర్వాత ప్రభుత్వ జీతాలు అంటానే, వేసవి సెలవులు అంటానే మా కుటుంబం మా హ్యాపీ అని ఈ సెలవుల్లో హ్యాపీగా వెళ్ళే ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ మాకు కుటుంబం ముఖ్యం కాదు, పేదరిక విద్యార్థులే ముఖ్యం. మా బిడ్డలతో పాటు ఈ బిడ్డలను కూడా అభివృద్ధి బాటలో నడిపించాలి అని వేసవి సెలవులను సైతం లెక్క చేయకుండా ఎక్కడికే కానీ విహారయాత్రలకు వెళ్లకుండా ఆ విహారయాత్రలతో పోతే ఏమొస్తుంది, మీకు సేవ కలిగిస్తే వస్తుంది మాకు పుణ్యం అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు కొంతమంది త్యాగానికి మీరు ఇంకా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నా రామరాజ్యం ఛానల్ తరఫున ఇప్పుడు ఈ విద్యార్థులకు సూచనలు తర్వాత పాఠాలు చెబుతున్నా సార్. మీ పేరు సార్? వెంకటనారాయణ సార్. వెంకటనారాయణ రెడ్డి గారి వెంకటి నారాయణ గారి మా రామరాజ్యం ఛానల్కు వివరిస్తారు. చూడండి ఇలా. మై నేమ్ ఇస్ వెంకటనారాయణ. నేను ప్రభుత్వ పాఠశాలలో వివిధ స్కూళ్ళల్లో టీచర్ గాను హెడ్ మాస్టర్ గాను పనిచేసి 2012లో రిటైర్ అయ్యాను. మన రాజు ఏర్పాటు చేసినటువంటి ఉచిత ఉపాధ్యాయ శిక్షణా కేంద్రానికి స్టార్టింగ్ నుంచి ఇది 17వ బ్యాచ్. ఇప్పటి వరకు నేను వస్తూనే ఉన్నా. ఈ సంవత్సరం రాజును నేను ఒక రిక్వెస్ట్ చేసిన, సార్ ఈ సంవత్సరం నన్ను వదిలేయండి, దాదాపుగా నాకు 73 సంవత్సరాల వయసు ఉంది, ఇంకా నన్ను వదిలేసి వేరే వాళ్ళని తీసుకొని అంటే సార్ మీరు రావాలి కంపల్సరీగా అని ఆయన రిక్వెస్ట్ చేసినందున నేను ఇక్కడికి వస్తున్నాను. మరి ఇప్పుడే చెప్పాం, మరి ఉపాధ్యాయులు సెలవులు వస్తూనే తమ పిల్లలతోనూ కుటుంబంతోనూ ఎక్కడికైనా పోవాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే నా కోరిక ఏంటంటే నా చదువు ఇంతటితోనే ఆగిపోకూడదు, వీలైనంత వరకు విద్యార్థులకు సేవ చేయాలనే దృక్పథంతోనే మీకు ఈ సమ్మర్లో ఉచిత పాలిసెట్ కోచింగ్ ఇక్కడికి వచ్చి కెమిస్ట్రీ సబ్జెక్టును బోధించడం జరుగుతుంది. ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయింది, 2వ చాప్టర్లోకి ఎంటర్ అయినాం. మిగిలిన ఏదైనా ఇంకా షార్టేజ్ ఉంటే ఫిజిక్స్ కూడా చెప్తానని రాజుకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని మీరంతా కూడా బాగా సక్రమంగా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మీరు మంచి ఉద్యోగాల్లో చేరి మీకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీ మొట్టమొదటగా మీ తల్లిదండ్రులను గౌరవించండి, తర్వాత ఉపాధ్యాయులను తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళందరినీ ఎవరైతే గౌరవిస్తారో వారికే మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ముఖ్యంగా ఈ రమణపు సత్రం పాత పాఠశాల నందు ఉచిత కోచింగ్ సెంటర్ దాదాపు 200 మంది విద్యార్థులు కోలాహలం పేద విద్యార్థులకే అవకాశం కల్పించడం పట్ల ఈ కార్యాచరణకు ముందు చూపుగా ముందుకు వెళ్ళినటువంటి రాజు ఆయన గారి మాటల ప్రకారం ఈ సహకారం పేదలకే ఎందుకు ఉచిత శిక్షణ అందించాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది, దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం వెనక ఆ ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి అన్నీ కూడా కులాశకంగా మన రాజు వివరిస్తాడు. చెప్పండి రాజు గారు. నమస్తే, నా పేరు రాజు. నాది సొంత ఊరు లింగాల మండలం కామసముద్ర గ్రామం. నాది ఒక వ్యవసాయ కుటుంబం. గతంలో ఒక కోచింగ్ తీసుకోవాలంటే వేలు డబ్బులు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితి కొంచెం గమనించి నేను ఇలాంటిది ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి 2009లో ఆలోచించడం జరిగింది. 2009 నుంచి ఆలోచన ఉంది. దాన్ని ఆచరణ కావాలంటే నాకు సహాయ సహకారాలు అందించేవాళ్ళు కావాలా, మనమేమీ ఫైనాన్షియల్గా బాగుండే వాళ్ళం కాదు, కానీ చేయాలన్న సంకల్పం ఉంది. దానితో ఒక టీచర్తో సంప్రదించాను.
రాయచోటి ఏరియా గిరిబాబు సార్ అని చెప్పి అప్పట్లో పులివెందులోనే పనిచేస్తున్నారు గవర్నమెంట్ టీచరు. ఆ గిరిబాబు సార్తో సంప్రదించి స్టార్టింగ్ 25 మంది స్టూడెంట్స్తో ఒక టీచర్తో మొదలుపెట్టడం జరిగింది. తర్వాత నుంచి నెక్స్ట్ ఇయర్కు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది. మరి 1 సంవత్సరం అనేది కుంటుపడతానని చెప్పేసి ఎట్లా చేయాలా, సమ్మర్ దగ్గరికి వస్తుంది, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయని చెప్పేసి ఎస్వి సుబ్బారెడ్డి సార్ను కలవడం జరిగింది. సార్ సంప్రదిస్తేనే మంచి ఆలోచన రాదు, మా సహాయ సహకారం మేము ఖచ్చితంగా అందిస్తాము అని చెప్పేసి మొత్తం అప్పట్లో ఒక 15-16 మంది టీచర్ల పేర్లు ఇచ్చినారు. వాళ్ళందరినీ సంప్రదించడం జరిగింది. సంప్రదించేస్తే వాళ్ళందరూ కాదనకుండా అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. ఒప్పుకొని తర్వాత ఆ టైంలో సుబ్బారెడ్డి సార్తో పాటు అమర్నాథ్ రెడ్డి సారు, నరేంద్ర గుప్తా సారు, విజయానంద రెడ్డి సారు, శ్రీదేవి మేడము, నుంచి శేషమహేశ్వరం మేడము, ఓపిరెడ్డి సారు, వెంకటనారాయణ సారు, ఇట్లా మొత్తం ఇప్పటికీ సంవత్సరానికి పెరుగుతూ 40 మంది టీచర్లు గవర్నమెంటు టీచర్లతో పాటు జేఎన్టీ డిగ్రీ కాలేజీల ప్రొఫెసర్లతో పాటు ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా కొంతమంది మేము కూడా దీంట్లో ఫ్రీగా చెప్పేదానికి వస్తామని చెప్పి కొంతమంది టీచర్లు రావడం జరిగింది. కాబట్టి ముందుగా ఇందులో నేను సమకూరుస్తున్నా కానీ దీని వెనక పాత్ర మాత్రం మొత్తం అంతా కూడా టీచర్లకే. నిజంగా వాళ్ళందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళే లేకుంటే 17 సంవత్సరాల పాటు ఈ కోచింగ్ నిర్వహించడం అసాధ్యమయ్యేది. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాం. పులివెందుల ప్రాంతమే కాదు, ఇటు అనంతపూర్ జిల్లా నుంచి కానీ, ఇటు కర్నూలు జిల్లా నుంచి కానీ, ఇటు రాయచోటి నుంచి కానీ, ఇటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఈ కోచింగ్ వచ్చి ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే ఆ విధంగా అంటే టీచర్ల మీద వాళ్ళ పేరెంట్స్ పెట్టుకున్నటువంటి నమ్మకము, అందులో సంవత్సరానికి మంచి ర్యాంకులు, స్టేట్లో 26వ ర్యాంక్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, 50 ర్యాంకులు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇట్లా మంచి ర్యాంకులు రావడంతో ఇక్కడ కోచింగ్ మామూలుగా టీచర్లు కూడా అల్లాటప్ప టీచర్లు కాదు, మంచి ఎక్స్పర్ట్స్ ఇక్కడ కోచింగ్ ఇస్తారు. షార్ట్కట్లో వాళ్ళకి ఎట్లా కావాలంటే ఎన్ని డౌట్లు వచ్చినా కూడా ఆ డౌట్ని క్లారిఫై చేసేదానికి ఎంత ఓపికగా కూడా వాళ్ళు చేస్తున్నారు. నిజంగా వాళ్ళు హ్యాట్సప్ చెప్పాలి. సమ్మర్లో ముఖ్యంగా ఈ ఎండలకు ఉదయం ఒంటిపూట పడి పెడతారు, ఒంటిపూట పడి మధ్యాహ్నం వరకు స్కూల్ పోయి మధ్యాహ్నం వస్తేనే వాళ్ళు తినారో తెలియదు, వెంటనే వచ్చేసి క్లాస్కి అటెండ్ చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి సమయాన్ని వాళ్ళు కేటాయించుకొని వాళ్ళకి ఇచ్చిన చాప్టర్ వాళ్ళకి పూర్తి చేసుకునేసి వెళ్ళడం జరుగుతుంది. నిజంగా వాళ్ళందరికీ కూడా హ్యాట్సప్ చెప్తున్నా. అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు, వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇక 17 సంవత్సరాలుగా ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేస్తున్నారు. ఏపీఆర్జెస్ ద్వారా బయట చేసి డాక్టర్లు కూడా ఉన్నారు. అలాగే ఎంతోమంది లాయర్లు కూడా అయినారు. ఎంతోమంది సాఫ్ట్వేర్ రంగంలోనూ ఇంజనీర్లు గాను చాలామంది ఉన్నారు అన్నమాట. వేల మంది, దాదాపు 4,000 చిల్లర మంది కోచింగ్ నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ మెయిన్ ఇక్కడ పాత సత్రంబంలో స్టార్టింగ్లో రాఘవరెడ్డి సార్ అని చెప్పేసి ప్రస్తుతం రిటైర్డ్ రాఘవరెడ్డి సారు. ఆ సార్ మంచి సహకార మా కాన్సెప్ట్ నచ్చి రాజు ఇక్కడే పెట్టుకొని చెప్పి ఇక్కడ పాత సత్రంలోనే మనకు ప్లేస్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మరి అంతేకాకుండా దాతలు కానీ ప్రజలు కానీ మీడియా, ముఖ్యంగా మీడియా అయితే మాత్రం నాకు ఫుల్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా మీడియా మిత్రులకు మాత్రం నిజంగా నేను రుణపడి ఉంటాను. వాళ్ళకి నా జన్మాంతం కూడా నేను రుణపడి ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.